నిమిషాల ఇంటరాక్షన్ తోటి నాకు అర్థమైంది ఏంటంటే చాలా రెక్లెస్ గా బాధ్యత లేకుండా మార్కెట్ సంబంధం అన్నట్టుగా స్టాఫ్ పనిచేసినట్టు 31,000 కోట్లు గవర్నమెంట్ అడుగుతుంది. ఎన్నో సంక్షేమ పథకాలను కుదించి గవర్నమెంట్ ఖర్చులను తగ్గించుకొని మీ అందరి జీతాలు తగ్గించుకుంటాం. చాలా మ్యాన్యువల్స్ ఎఫర్ట్ ఎఫర్ట్ పెడితే ఇది లోన్ వేవర్ వస్తుంది అని చెప్పినప్పుడు మీ రికార్డ్స్ మీరు క్లియర్ చేసుకోవాలి. మీకున్న పని ఏముంది నాకు అర్థం కాదు. రెగ్యులర్ గా ఒకేది ఉంటుందా ఎంఆర్ఓ లాగా లేకపోతే ఎంపీడీఓ లాగా గ్రామాలలో నిమ్మలంగా ఏసీలో కూర్చునే కదా మీ పని. కనీసం మీ కంప్యూటర్ లో ఉన్న లిస్ట్ లో ఏం తప్పు ఉంది ఏముందని చేయకుంటే మీ జీతాలు తీసుకుంటున్నట్టు ఈ సంవత్సరాలు ఉట్టి కూడా జీతాలు వస్తున్నాయా? ఒక్కొక్క రూపాయి ఇంత కష్టపడి గవర్నమెంట్ ఇస్తాం. కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీకు. నాకైతే కనబడలే, నేను డీటెయిల్ కూడా పోలేదు, నాకు చూడగానే అర్థమైపోయింది మొత్తం చెత్త. మీ దగ్గర రికార్డ్స్ అని లేవు, కనీసం డాటా ప్రజెంట్ చేసే సిస్టమ్ కూడా మీకు తెలుస్తలేదు. మంత్రి గారు వస్తున్నప్పుడు ఎట్లా డాటా ప్రజెంట్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు మరి ఎక్స్పీరియన్స్ మరి 20 ఏళ్ళు ఉందా 30 ఏళ్ళు ఉందా నాకైతే తెలియదు. కానీ ఇది చాలా అభ్యంతరకరం. మీరు అన్ని కూడా ఓవర్ నైట్ పనిచేయండి. ఖచ్చితంగా మీ మిస్టేక్స్ వల్ల ఒక్క రైతు కూడా లోన్ ఆగకూడదు. లోన్ వేవర్ అనేది చాలా ప్రిస్టేజియస్ స్కీమ్ గవర్నమెంట్. దీనివల్ల గవర్నమెంట్ అనవసరంగా ప్రతిపక్షం గవర్నమెంట్ క్లెయిమ్